బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన దురంధర్ మూవీ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా దాంతో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను సాధిస్తూ ఉంది. డిసెంబర్ 5వ తేదీన దురంధర్ మూవీ రిలీజ్ అవ్వగా 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. రణ్వీర్ సింగ్ కెరియర్ లో మరో హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు కూడా దురంధర్ భారీ వసూళ్లను సాధిస్తూ ఉండగా అనేక చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేసుకుంటూ ఉంది. బాలీవుడ్ సినీ వర్గాల్లో ఉత్సాహం కూడా నింపుతూ ఉంది. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ పేరు వినిపిస్తోంది. దురంధర్ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో ఓ బీటాన్ యూజర్ నాగవంశీ ఫోటోను షేర్ చేశారు. అంతేకాదు ఆ పర్సన్ ఇప్పుడు ఎక్కడా అంటూ క్వశ్చన్ చేశారు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రెస్పాండ్ అయ్యారు. ఎక్కడో నిద్ర పట్టక బాధపడుతున్నాడు అంటూ నాగవంశీ పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రిప్లై ఇచ్చారు. కానీ కొంతసేపటికే రిప్లైను డిలీట్ చేసినా కూడా అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా నెట్టింట కామెంట్స్ వార్ జరుగుతుంది. నిజానికి పుష్ప 2 గురించి ఒక రౌండ్ టేబుల్ చర్చలో మాట్లాడుతూ ఒక రోజులో 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఆ రోజు ముంబై మొత్తం నిద్రపోయిందని తాను అనుకోనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ వ్యాఖ్య అప్పట్లో బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీయగా అక్కడి ఆడియన్స్ నాగవంశీపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మెల్లగా ఆ వివాదం ముగిసింది. ఇప్పుడు నాగవంశీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ డైరెక్టర్ రిప్లై ఇవ్వడంతో మళ్ళీ కథ ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు పలువురు టాలీవుడ్ నెటిజన్లు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కెలకాలని క్వశ్చన్ చేస్తున్నారు, మళ్ళీ అప్పుడు వివాదాన్ని గుర్తు చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నారు. ఎలాంటి సంబంధం లేకుండా ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే నాగవంశీ ఇప్పుడు స్పందిస్తారేమో వేచి చూడాలి.